ప్రజాహిత బడ్జెట్పై వైసీపీ బురద రాజకీయం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ఈ మేరకు ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు పని పాట లేక పై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని మండిపడ్డారు. విద్యాశాఖకు 2,506 కోట్లు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,224 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,086,862 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు, జనవనరుల శాఖకు 18,019 కోట్లు, పరిశ్రమల వాణిజ్య శాఖకు 3,156 కోట్లు, ఇంధన శాఖకు 13,600 కోట్లు, R&Bకి 8,785 కోట్లు, యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు 469 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖకి 8,570 కోట్లు, తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం 10 కోట్లు, మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2 కార్యక్రమాన్ని కింద 10 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు, పోలవరం కోసం 6,705 కోట్లు, జలజీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వానికి, వ్యవసాయం అనుబంధ రంగాలకు 13,487 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు, తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 27,518 కోట్లు, అట్లాగే దీపం 2 పథకాని కింద 2,601 కోట్లు, మత్స్యకార భరోసాకి 450 కోట్లు, స్వచ్ఛాంధ్రకు 820 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి 3,486 కోట్లు, ఆదరణ పథకానికి 1,000 కోట్లు. మీకు వచ్చిన బాధ ఏంటంట ఈ వైసీపీ వాళ్ళకి? దాని గురించి ఎంత విష ప్రచారం చేస్తున్నారంటే, పబ్లిక్గా అసెంబ్లీలో అనౌన్స్ చేసిన ఒక్కొక్క శాఖకి అనౌన్స్ చేసిన అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోనే పబ్లిక్గా అనౌన్స్ చేస్తే వాటిని వక్రీకరించి వీళ్ళే ఇంతే కేటాయించారు, తక్కువ కేటాయించారని అబద్ధాలు చెబుతూ నిన్నంతా పబ్బం గడుపుకున్నారు. వాళ్ళకి ఈరోజు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దాని మీద కొన్ని ఇష్యూస్ నేను చెప్తాను. తల్లికి వందనం మేము 9,407 కోట్ల రూపాయలు కేటాయిస్తే దానికి కేవలం 8,276 కోట్లు మాత్రమే మేము కేటాయించామని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. అసలు మీరు ఏనాడైనా అమ్మఒడి, మేమంటే ఇప్పుడు తల్లికి వందనం పేరుతో మేము చేస్తున్నాము, మీరు అమ్మఒడి పేరుతో మీరు ఏం చేశారు? 15,000 ఇస్తా ఉన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు. చివరికి మీరు చేసింది ఏంటి? 15,000 కూడా ఇవ్వకుండా ఇంట్లో ఒక్కరికి మాత్రమే 13,000 మాత్రమే ఇచ్చారు. అది అరాకొరాగా ఇచ్చారు. ఎంత దారుణం అంటే, వాళ్ళు ప్రకటించిన పిల్లల కన్నా కూడా దాదాపు 1,34,000 మందిని వాళ్లే కుదించేశారు. 1,34,437 మందిని కుదించేసి అమ్మఒడిని కాస్త నాశనం చేసి ఈరోజు మేమేదో కేటాయించట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే మీది అసలు అది నోరా తాటి మట్ట అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. 15,000 ఇస్తామని చెప్పి ఆనాడు వైసీపీ ప్రభుత్వం కేవలం 13,000, అది కూడా అరాకొరాగా ఇచ్చారు. తర్వాత ఏం చేశారు? ఆన్ ది అదర్ సైడ్ ఏం చేశారు వీళ్ళు? మద్యాన్ని విపరీతంగా ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ పెంచేసి డిజిటల్ కరెన్సీని అది పక్కన పెట్టేసి, డిజిటల్ అకౌంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి డైరెక్ట్గా క్యాష్ డీల్ చేసి, మరి 2,000 వీళ్ళు కేటాయించింది అమ్మఒడి 2019-20లో 6,349 నానబుడ్డి, దాని నుంచి లాగింది 20,046 కోట్లు లాగేశారు. ఇలా 2020, 21, 22, 23, 24 మొత్తం కలిపి వీళ్ళు అమ్మఒడికి కేటాయించింది, ఖర్చు పెట్టింది కాదు నేను చెప్పేది, కేటాయించింది 26,000 కోట్లు. దానికి 94,516 కోట్లు మద్యం రూపాయన లాగేశారు. మీరా మమ్మల్ని కామెంట్ చేసేది?
నేను మళ్ళీ అడుగుతున్నా, అది నోరా తాటి మట్ట అని చెప్పి అడుగుతా ఉన్నా వైసీపీ నాయకుల్ని. అలాగే దీపం పథకం, ఏనాడన్నా దీపం పథకం గురించి ఆలోచించిందా వైసీపీ ప్రభుత్వం? అసలు అది ఎంత అవసరం, అసలు మహిళలకి అది ఎంత అవసరమో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి దీపం పథకం ప్రవేశపెట్టారు. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు అని చెప్పి దాన్ని ఏదో రకంగా తీసేయాలని చెప్పి మీరు తీసి అవతల పారేశారు. ఎంతమంది కట్టెల పొయ్యితో బాధపడుతున్నారో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమే లేదు. మహిళలు వాళ్ళ ఆరోగ్యం ఏ రకంగా దెబ్బతింటుంది, ఆ పొగ పీల్చి ఏ రకంగా దెబ్బతింటుంది ఆరోగ్యం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. లంగ్ క్యాన్సర్స్తో ఎంతమంది మహిళలు చనిపోయారో ఆ లెక్కలు కూడా చూసిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దీపం 2 పథకం కింద మరి 2601 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా మరి బుక్ చేసుకున్న 48 గంటల్లోనే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ రావడంతో పాటు వాళ్ళ ఖాతాల్లోకి 800 నుంచి 900 వరకు 93 లక్షల మందికి ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఉంటే దాన్ని కామెంట్ చేస్తారు. దాన్ని కామెంట్ చేసి 93 లక్షలు కాదు ఇంకా చాలామంది ఉన్నారు. ఏంది మీరు మాట్లాడేది? ఏ లెక్కలు చూసి మాట్లాడుతున్నారు? పైనుంచి రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చి మీకు ఏమైనా లెక్కలు చెప్పారా? నోటికొచ్చిన లెక్కలు రాసేస్తున్నారు, దానికి ఒక అనాలిసిస్ లేదు. అట్లాగే ఇంకోటి ఇంకా చెప్పాలంటే వైసీపీ హయాంలో గ్యాస్ సిలిండర్ రేటు పెరిగితే దాని రేటు తగ్గించమని కూడా ఏనాడు కూడా కేంద్ర